గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఇక నేను ఎప్పుడు చెప్పి ముచ్చేట్లే కదా, దయచేసి మీరు మర్చిపోకూరి. కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే, R1 న్యూస్ టుడే ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్న చాలా మంది. దయచేసి పేద ప్రజల గొంతుకగా మనం ప్రశ్నించాలంటే మీరిచ్చే పట్టు, మీరిచ్చే ఆయుధం, మీరిచ్చే ప్రోత్సాహం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం జరగాలి. మర్చిపోకరు మీరు ఎట్టి పరిస్థితుల. దయచేసి వ్యూవర్స్ అందరికీ, మిత్రులారా, మీ అందరికీ విజ్ఞప్తి చేసిన పదే పదే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సోషల్ మీడియాలో షేర్ చేయండి. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామముద్రాజ్, నాతో పాటు సాయిరాజ్ ఉన్నాడు. ఇక ఈ పొద్దున్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. దానికన్నా ముందు మనం తమ్నేల్లో పెట్టినట్టు తిరుగులేని శక్తిగా రేవంత్ రెడ్డి, తిరుగులేని శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాడు. ఎందుకు ఈ ముచ్చట చెప్తా ఉన్నామంటే పేపర్లో చూసేటప్పుడు మీకు ఇంకా వివరంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంతర్గత కుమ్ములాటల నుంచి బయటపడ్డాడు, పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకులను అణచివేసిండు అనొచ్చో లేదో తెలియదు, కానీ మొత్తం మీద అయితే పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్దుమనుగా కూడా కూర్చున్నారు. మాటలే ముచ్చేతులే. ఇక దీనికి తోడు టార్గెట్ గురిపెట్టి బరాబర్ పోకిరిలా మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో బరాబర్ రేవంత్ రెడ్డి దానికి అర్హుడు. గురిపెట్టి కొడితేనంటే హేమాయమీలైనటువంటి వాళ్ళు తల్లడిల్లినటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఆ గురి ఏంది, ఎట్లా కొట్టగలిగింది అనేది చూద్దాం. ఇక సో వెలుగు చూద్దాం. ఫస్ట్ నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఉదార భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతమ్మ వారికి మాంగళ్య ధారణ జరిగింది. రామనామస్మరణతో భద్రాచలం పురవీధులన్నీ మార్మోగాయి. మరోవైపు అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా నుదిటిపై సూర్య తిలకం భక్తులకు కనువిందు చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యకిరణాలు బాలరాముడి నుదిటిపై పడ్డాయి. దాదాపు 3 నిమిషాల పాటు ఈ సూర్య తిలకం భక్తులకు కనిపించింది. సో మొత్తం మీద అయితే నిన్న శ్రీరామనవమి సందర్భంగా దేశం మొత్తం కూడా పులకించిపోయింది. ప్రధానంగా అయోధ్యలో బాలరాముడి నుదుటి పైన సూర్యకిరణాలు 3వ అంతస్తు నుంచి వెళ్ళి అద్దాలు పెట్టి రకరకాల టెక్నాలజీ వాడి కరెక్ట్గా 3 నిమిషాల పాటు నుదుటి పైన సూర్యకిరణాలు పడ్డ ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయినాయి, షేర్ చేసిరు. ప్రధానంగా అవి చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పులకించిపోయారు. సో అది శ్రీరామరామానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు మీరు చాలా స్పష్టంగా. సో దేవుడే దిగొచ్చి దర్శనం ఇచ్చిండు అనే విధంగా నేనైతే అయోధ్యలో రాముడు అయితే కనిపించిండు. సో నిజంగా అది ఆ టెక్నాలజీ అద్భుతంగా అనిపించింది. ఇక వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు. ఇక చూడు గిడ మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్ ఎక్కడికక్కడ సిండికేట్ మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు. యార్డులకు పంట పోటెత్తగానే రేట్లు డౌన్, తప్ప తాలు తేమ డిమాండ్ తగ్గిందనే సాకులు. పంటలు ఏమైనా దళారులు చెప్పిందే రేటు. వడ్లు, మక్కలు, మిర్చి, పల్లి అన్నింటిది అదే పరిస్థితి. దోపిడికి గురవుతున్న అన్నదాతలు అని చెప్పేసి ఇక చూడు నేను తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగమా రైతాంగారా చూడురి. ఇదంతా కూడా ఈ దళారీ వ్యవస్థను మొత్తం కూడా కేసీఆర్ పెంచి పోషించినటువంటి వ్యవస్థ. 9.5 సంవత్సరాలుగా అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా పెంచి పోషించాడు కేసీఆర్. ఎవరో కాదు, అంతకుముందు గింతగానం ఉంటుండేనా? ఇక చూడు నిజంగా ఎంత సిగ్గు అనిపిస్తలేదు. ఇప్పుడేమో ఇల్లే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏదో రైతుల పక్షాన ఉన్నట్టు, రైతుల కోసమే బతుకుతున్నట్టు, రైతులకు అన్యాయం జరుగుతున్నట్టు, ఆ అన్యాయాన్ని ప్రశ్నించినట్టు ఏం కలరింగ్. ప్రాణం ఉన్నంత వరకు ప్రశ్నిస్తా కొట్లాడతా అని చెప్తాడు. నేను చెప్తున్నా కదా, కళ్ళకుంటా కాందాన్ని మొత్తం కూడా మేకవన్నీ పులులు.
100% పులి తోలు కప్పుకొని వచ్చినటువంటి మేకలు అవి. ఎంతసేపు వాళ్ళ అవసరం కోసం వాళ్ళ రాజకీయం కోసం పనిచేస్తారు తప్పిస్తే ప్రజల కోసమో రైతుల కోసమో నిజాయితీగా పనిచేసిన సందర్భాలు ఎక్కడ కనిపిస్తారు? ఎదుడు మొత్తం తప్ప తాను తేమ పేరు మీద సాకులు చెప్పి రైతులు పండించేటువంటి పంటను మొత్తం అమాంతం గుంజుకుంటున్నారట. గీడ చూడు, మిల్లు లేని దళారికి, ఇది చూస్తే అర్థమవుతుందిగా, మిల్లు లేని దళారికి 220 కోట్ల ధాన్యం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంచటి అక్రమాలు, 10 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాయం, అధికారుల తనిఖీలో బయటపడ్డ బాగవుతుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా ఎంత సిగ్గుమాల్య పనులటివి. నేను పదే చెప్తున్నా, చేసేవే లంగ పనులు, దొంగ పనులు, పైకి మేకపోతు గాంభీర్యాలు, గంతేగా ఏముంటాయి? నిజంగా చూడు, ఈ సీజన్లో కేంద్రం ఏ గ్రేడ్ వాళ్ళకు 2203 కామన్ రకానికి 2183 మద్దతు ధర ప్రకటించి, కానీ జనగామ మార్కెట్లో ట్రేడర్లు కుమ్మక్కే ఈయన ఆ పద్ధతిలో 1800 నుంచి 1900 మధ్య కొన్నారు. క్వింటాల్కు 500 నుంచి 600 వరకు తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగడంతో వారం క్రితం 3 ట్రేడర్లపై ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది. దీంతో మద్దతు ధర పెట్టలేమని క్రిమినల్ కేసులు వెతేయాలని డిమాండ్తో ట్రేడర్లు కొనుగోళ్లను బంద్ పెట్టారు. మంత్రులు చెప్పిన వినిపించుకోకుండా 5 రోజుల పట్టుబడి చేశారు. చివరకు అధికారుల మెట్టు దిగి ట్రేడర్లతో చర్చలు జరపడంతో మంగళవారం క్వింటాల్కు 1713 నుంచి 2000 దాకా కొనుగోలు చూడు. ఈ దొంగలు, ఈ ట్రేడర్లు మొత్తం రైస్ మిల్లర్లను మొత్తం కూడా పెంచి పోషించిందే కేసీఆర్. 1000 కోట్లు గత ఏడాది అక్షరాల 15,000 కోట్ల రూపాయలు ఈ ధాన్యం కొనుగోళ్ల పేరు మీద దోపిడీ చేశాడు. అది మొత్తం కూడా కేసీఆర్కి ఎన్నికల ఖర్చుల కోసము రైతుల నుంచి పీల్చి పిప్పి రైతు రక్తాన్ని తాగడానికి అదే కేసీఆర్. ఎంత మైమగాలు అంటే మాయల పకీరు, అంతకు మించి ఇక మాయల పకీర్ ఇక సిగ్గు అవుతుంది. ఏం చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. సందర్భంలో వారిస్తే ఊరే అని చెప్పాడు. ఒక దశలో క్వింటాల్కి 14,000 దాకా వాళ్ళకిన ప్రతి సీజన్ లో పంట దిగుబడులు మార్కెట్ కు పోటెత్తగానే 7,000 పడిపోయింది. సిసిఐ అధికారులు తేమ పేరుతో కొర్రీలు పెట్టగానే వ్యాపారులు సిండికేట్ అయి రేటు తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్ లో బేళ్లు గింజల రేట్లు పడిపోయాయని సాకులు చెప్పి అడ్డికి పావు చేరుకున్నారు. మహమ్నారు, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో అయితే క్వింటాల్కు 6,500 రేటు పెట్టిరంట. ఖాళీ 14,000 వాళ్ళకినటువంటి పత్తి అంట 6,500 కొన్నారట. పెట్టుబడి కూడా ఇలాంటి పరిస్థితి. ఇది నిజంగా రైతులారా నిజంగా చెప్తున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం ఉంది కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దళారులు, కేసీఆర్ పెంచి పోషించినటువంటి దొంగలు, లఫంగలు, లంగలు వీళ్ళంతా కలిసి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతు ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఆ ఎండలకు తట్టుకొని, వానలకు తట్టుకొని, రాయనక, రప్పనక, రేయనక, ముళ్ళనక, ముతకనక ఎంతో కష్టపడి చెమటోచి రక్తాన్ని చెందించి తన దగ్గర అన్ని శక్తులని వాడుకొని ఆ పంటను పండించి గింజ కూడబెట్టి సంచులకేసుకొని ట్రాక్టర్కి వేసుకొని పోయి ఆ రైతులు ఆ పంట కొనుగోలుదారుల కేంద్రాలకు తీసుకెళ్తారంటే గిట్లా మాయ మాటలు చెప్పి రాత్రికి రాత్రే వచ్చి ఈ ఏజెంట్లు అంటారా, లేదంటే దళారులు అంటారా, లేదంటే ఎంత రైతులను మోసం చేసే ఈ దొంగలను ఫస్ట్ పీడీ యాక్టులు పెట్టి, నిజంగా చెప్తున్నాను, పీడీ యాక్టులు పెట్టి బొక్కల దోషేస్తే తప్ప ఈరోజు తెలంగాణలో రైతులకు న్యాయం చేయడం ఇది చాలా సీరియస్ అంశం. సో ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి రైతులను మోసం చేసే నా కొడుకులను ఎవరిని వదిలిపెట్టొద్దు. పీడీ యాక్టులే పెట్టాలి వాళ్ళ మీద. ఆ కేసు ఈ కేసు పెడితే మళ్ళీ తప్పించుకుంటారు, బయటకు వస్తారు. ఇంకోసారి రైతులకు మోసం చేయాలన్నా కూడా ఎన్నులో వణుకుంటాలి నిజంగా. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఈ రైతుల విషయంలో జర దృష్టి పెట్టుర్రి. అదే విధంగా నకిలీ విత్తనాల జోరుగా నడుస్తాయి, అవి కూడా చూడాలి. ఇవాళ నుంచి నామినేషన్లు ఈ నెల 25 వరకు అవకాశం, 26న స్క్రూటీని రాష్ట్రంలో జోరు అందుకోనున్న లోక్సభ ఎన్నికల ప్రచారం, భారీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్ కు కాంగ్రెస్ ప్లాన్, ఇతర రాష్ట్రాల సీఎంలను కేంద్ర మంత్రులను రప్పించనున్న బీజేపీ, బస్సు యాత్రకు సిద్ధమవుతున్న కేసీఆర్. సో మొత్తం మీద అయితే ఇప్పటి నుంచే ఇక తెలంగాణలో అట్లనే ఆంధ్రప్రదేశ్ లో వీటితో పాటు ఇంకో 4 రాష్ట్రాలలో పంజాబ్ అనుకుంటా, పంజాబ్ బీహార్ ఉంది. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. అట్లనే 80కి పైగా పార్లమెంటుకు సంబంధించినటువంటి స్థానాలలో ఇక నామినేషన్ తీసుకొని ఎన్నికలకు వెళ్ళకపోతా ఉన్నారు. సో
తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 13 తారీఖు ఎన్నికలు జరుగుతాయి వచ్చే నెల. ఇక ఈ నెల ఈ రోజు నుంచి అయితే నామినేషన్లు తీసుకుంటా ఉన్నారు. సో 25 వరకు ఈ నామినేషన్లు తీసుకుంటారు, 26న స్క్రూటినీ చేస్తారు. వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల పండుగ ప్రారంభమైనట్టే. ఏడు కాడ సారా ఏడు లైవ్ ఆడుతూ ఉంటది. జనాలను మబ్బుల్లో ముంచాలి, ఓట్లు గుంజుకొని పోవాలి. రాజకీయ పార్టీలు ఎత్తుగడ ఇది కదా. సో నామినేషన్ ప్రక్రియ అయితే షురు అయింది చూడుర్రి. ఇటు కాబోయే దండకారణ్యంలో బస్తర్ ఫైటర్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ టెక్నాలజీతో మావోయిస్టుల కదలికపై నిఘా. 3 నెలల్లో 71 మంది నక్సల్స్ మృతి, తాజా ఎన్కౌంటర్లో 15 మంది మహిళల మృతి. మొత్తం 29 డెడ్ బాడీలను బయటకు తెచ్చిన పోలీసులు, 30కి పైగా ఆయుధాలు స్వాధీనం. సో ఏది నక్సల్కి సంబంధించి వార్త హైలైట్ చేసి. సో నిజంగా చెప్పాలంటే అది వాస్తవానికి ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ల మీద ఎన్కౌంటర్ మీద మావోయిస్టులు అయితే పిట్టల్లాగా రాలిపోతున్నారు. సో టెక్నాలజీని పోలీసు బలగాలు టెక్నాలజీ వాడి చీమ చుట్టుక్కుమన్న ఎంబడే గుర్తించే విధంగా అక్కడికి వాళ్ళు. సో ఆ టెక్నాలజీ వాడడంతో మావోయిస్టులకైతే అన్నలకైతే గట్టి ఎదురు దెబ్బ తగులుతా ఉంది. కానీ 3 నెలల్లో 71 మంది చచ్చిపోయారంటే నిజంగా చాలా బాధాకరమైన చరిత్రలోనే ఇదే ప్రథమం ఉండొచ్చు ఈ పెద్ద ఎత్తున. సో అయితే ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టు యజుడు ఏం చెప్పుకున్నాము, రేవంత్ రెడ్డి తిరుగులేని శక్తిగా తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాడు. తెలంగాణలోనే కాదు దేశంలోనే ఒక మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని మాటల దాడితోన దేశంలోనే ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందుతా ఉన్నాడు. ఎందుకు ముచ్చట చెప్పాల్సి వస్తుందంటే చాలా సందర్భాలలో మనం చెప్పుకున్నాం. గడిచిన 10 ఏళ్ల నుంచి మీరు చూడు, రేవంత్ రెడ్డి మొదట శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాడు, కొడంగల్లా ఓడిపోయాడు. ఓటమి మీరు చూడండి, నిజంగా కొడంగల్ ఎన్నికలలో ఓడిపోయాడు కదా శాసనసభ 2019లో జరిగినటువంటి ఎన్నికలలో. అయినా ఏమైంది, ఎంపీగా గెలిచిండు. మల్కాజ్గిరి నుంచి వెళ్ళి లోక్సభ ఎంపీగా గెలిచిండు. పార్లమెంట్లో పోరాడిండు. మీకు గుర్తుండే ఉంటుంది 2016లో ఓటుకు నేటి కేసు అనేది పెద్ద దుమారం వెళ్ళింది. ఓటుకు నోటు కేసు తీవ్రంగా కలిసివేసింది. మామూలుగా కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిజంగా మళ్ళా ఎప్పుడు పడితే ఏడ పడతారు, ఏ వేదిక దొరికితే ఆ వేదిక మీద ఓటుకు నేటి కేసులా అడ్డంగా పచ్చిగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మా గురించి మాట్లాడేదని ఎన్నిసార్లు చెప్తూరి. ఇజ్జత్ అంతా తీస్తుర్రి. నడి బజార్లా రేవంత్ రెడ్డిని అయితే ఇజ్జత్ అంతా తీస్తుర్రు. ఎక్కడ కుంగిపోలే. శాసనసభ ఎన్నికల్లో దెబ్బ కొడుతున్నట్టే కొడంగల్లో ఓడిపోయింది. కథమే అనుకున్నారు. రాత్రికి రాత్రి రేపు ఓటు అనగా ఈ పొద్దు మధ్యరాత్రి అమాంతం పోలీసులను పెట్టిండు కేసీఆర్. తీసుకుపోయి జైలుకు పంపించేసిండు. ఇక చూడు, కొడంగల్ నియోజకవర్గంలో పోలీసులు అసలు ఆ ఎలక్షన్ రోజున ఓట్ల రోజున ప్రతి దాడులు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మామూలు కొట్లాట జరగలే. అయినా కూడా తట్టుకున్నాడు. ఓడిపోయినా కూడా ఎంబడి తేరుకొని గెలిచాడు. ఓటుకు నోటు కేసులో పదే విమర్శలు చేసినా ఎన్ని చేసినా కూడా ఈ ఓటుకు నేటి కేసులో కూడా బయటపడ్డాడు. ఇదే ఓటుకు నేటి కేసులా డిటెన్షన్ సెల్ వేసిరట మొన్న. ఏది
ఆప్కే అదాలత్ ఈయన మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పింది ఓకే. డిటెన్షన్ సెల్ పెట్టినా కూడా టెర్రరిస్టులను ఎక్కడైతే అరెస్ట్ చేసి జైల్లో ఆ డిటెన్షన్ సెల్లో పెడతారో గందుల టెర్రరిస్టులను ఖాళీ చేసి నన్ను పెట్టిరు అయినా కూడా తట్టుకున్నా అని చెప్పింది. దీనికి తోడు బిడ్డ ఎంగేజ్మెంట్, మామూలు బిడ్డ ఏకైక బిడ్డ, ఒకటే బిడ్డ కదా, కొడుకులు లేరేం లేరు. ఆ బిడ్డ ఎంగేజ్మెంట్ జరిగితే కూడా కనీసం అంటే కనీసము కనికరం లేకుండా కేసీఆర్ అణిచివేస్తేనంటే ఫుట్బాల్ లాగా దిగొచ్చు. అదే సమయంలో కేటీ రామారావుకు సంబంధించినటువంటి జన్వాడ అనుకుంటా ఫామ్ హౌస్ లా నువ్వు ఆ 100 ఎకరాలతో ఎట్లా కట్టినావని చెప్పేసి మీడియా వాళ్ళు డ్రోన్ కెమెరా, మీడియా వాళ్ళంటే మీడియా వాళ్ళ పేరు చెప్పి కానీ రేవంత్ రెడ్డితో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు కలిసి డ్రోన్ కెమెరాలు పెట్టి మొత్తం షూట్ చేసి మీడియా వాళ్ళకి ఇచ్చాడు. అందులో కూడా కేసు నమోదు చేసి పోయి జైలు పంపించేసాడు. ఇవే కాదు, కేసీఆర్ సర్కార్ చేసినటువంటి తప్పులు కావచ్చు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, పాలన విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ నిరసన నిలబడడానికి ప్రజల పక్షాన ఉండి కొట్లాడడానికి బయటికి వెళ్తే జర ఇంతకెళ్ళి బయటకు వస్తే అరెస్ట్ చేయాలి, తీసుకొని చేయలేదు. పోలీసులు ఎప్పుడు ఇవన్నిటినీ దాటుకొని వచ్చాడు. ముళ్ళ కంచెలను మొత్తం దాటుకొని వచ్చాడు. ఇవన్నీ దాటుకొని వచ్చాడు. ఇక ఒకనొక సందర్భంలో పిసిసి ప్రెసిడెంట్ అవుతున్నాడు అనేటువంటి ప్రచారం జరిగిన రోజున జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక చెప్పుకుంటూ పోతేనంటే ఆడు ఈడు కాదు అందరూ సీనియర్లు, ఆల్మోస్ట్ సీనియర్లు అందరూ కాలికి గజ్జ కట్టుకొని కాలికి బల్పం కట్టుకొని రేవంత్ రెడ్డి మీద ఇయ్య మాటల దాడి అయితే మామూలుగా గడిపేయలే. అంతర్గత వ్యతిరేకతను కూడా దాటుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కన్నా ముందు పాదయాత్ర వేసే సందర్భంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర వేసుకుంటా మళ్ళొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసే విధంగా పెద్ద ఎత్తున పాపులారిటీని సంపాదించుకునే క్రమంలో ఆయనకు సమాంతరంగా ఇక కొంతమంది రేవంత్ రెడ్డి వ్యతిరేకులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వ్యతిరేకులు బట్టి విక్రమార్కను పాదయాత్రకు దింపారు. దాన్ని కూడా దాటుకొని వచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరుగులేని శక్తిగా ఎందుకంటున్నట్టే ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేసీఆర్ అనేటువంటి కొండ మామూలు కొండ కాదు. గుర్తు పెట్టుకొని 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం నడిచే సందర్భంలో హిమాయమీలు ఉద్దండులు తలవండినటువంటి నాయకులు ఎవరు? సోనియా గాంధీ నుంచి మొదలుకొంటే చంద్రబాబు నాయుడు వరకు, మొన్నటి ఈటెల రాజేందర్ వరకు అణిచివేసిండు కేసీఆర్. రాజకీయంగా వాళ్ళని శిలాశాసనం చేసేసిండు. గట్లాంటి రేవంత్ రెడ్డిని తిరుగులేని శక్తిగా జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీగా పెట్టి తిరుగులేని శక్తిగా ఏకంగా మోదీనే ఢీకొనే విధంగా ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఏకంగా బిఎల్ సంతోష్ అనేటువంటి బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ లో అత్యంత కీలకమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వ్యక్తినే ఢీకొనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అట్లాంటి కేసీఆర్ ని మొన్నటి ఎన్నికల మట్టి కనిపించాడు. రేవంత్ రెడ్డి శక్తి మామూలుగా చెప్తాలే, నేను ఆశామాషిగా చెప్తాలేని ఇది. చంద్రబాబు లాంటి నాయకుడిని తెలంగాణ పొలిమేరల నుంచి తరిమి కొట్టినటువంటి నాయకుడు కేసీఆర్. గట్లాంటి వ్యక్తిని తరిమి కొట్టి ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నార్థకంగా ఆ పార్టీ ప్రశ్నార్థకంగా చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఇన్ని ఒడిదుడుకులు అన్ని ఎదుర్కొని తిరుగులేని శక్తిగా ఈరోజు ఒక్క ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి అంటే, ఖాళీ ముఖ్యమంత్రి కాదు, దేశ రాజకీయాలలో ప్రభావం చూపించేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఈరోజు. నిన్న ఇక ఈ ముచ్చట్లు అన్ని ఎందుకు చెప్పినామంటే, కాబోయే ప్రధాని వయనాడు నుంచేలే ఇది ఎవరు చెప్తలే, రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నటువంటి వయనాడుకి వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకుంటా కాబోయే ప్రధానమంత్రి
రాహుల్ గాంధీ అనే ముచ్చట చెప్పుకుంటా ఆయన శక్తి కేరళకి తీసుకెళ్తున్నాడు. కేరళ నుంచి వెళ్ళి కర్ణాటక పోతాడు, తమిళనాడు పోతాడు, చాలా రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేయబోతా ఉన్నాడు. దాదాపుగా 10కి పైగా రాష్ట్రాలలో ప్రచారం చేయడానికి ఆయనను ఒక ఐకాన్ గా, స్టార్ కంపెనర్ గా ఈరోజు ఆ మాస్ ఫాలోయింగ్, ఒక ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఆయన తీర్చిదిద్దుకున్నాడంటే ఎక్కడ కొండారెడ్డిపల్లి, నిజంగా ఎక్కడ కొండారెడ్డిపల్లి, ఎక్కడ అచ్చంపేట, ఎక్కడ అడవులు, ఆ కొండారెడ్డిపల్లి నుంచి వెళ్ళి జడ్పీటీసీగా ఏది మన జడ్చర్ల నియోజకవర్గంలో ఏది మండలం పేరు గుర్తొస్తలేదు, ఆ మండలం నుంచి వెళ్ళి జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, ఎంబడే కొడంగల్ నుంచి వెళ్ళి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత 2019లో ఎంపీగా, 2023లో ముఖ్యమంత్రిగా, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం చెప్పే పరిస్థితి. సో ఈ విషయంలో హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. నిజంగా కొడంగల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి రాజకీయాలను ప్రభావితం చేయాలని నేను కూడా పోటీ చేసిన, కానీ ప్రజాదరణ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి పాపులారిటీ ఎట్లొచ్చింది, ఎట్లా సంపాదించుకున్నా అంటే మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నటువంటి నాయకుడు. తెలంగాణలో ఎవరికి లేని, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి దక్కనటువంటి అవకాశం రేవంత్ రెడ్డి సంపాదించుకున్నాడు. సో అందుకనే వచ్చే 20 ఏళ్ళు రాహుల్ గాంధీ ప్రధాని, సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల కాలం మోదీ ప్రజలు వంచాడు. అన్నింటిలో దక్షిణాదిపై వివక్ష చూపిన బీజేపీ ఓట్లు అడిగే హక్కు లేదు. కేరళలోని వయనాడులో రాహుల్ గాంధీ తరఫున ఎన్నికల ప్రచారం, నేడు అలపూజలో కేసీ వేణుగోపాల్ తరఫున క్యాంపెయినింగ్ చేయబోతాం. సో ఇది ఎందుకు చెప్పినా అంటే రేవంత్ రెడ్డి ప్రస్థానం నుంచి వెళ్ళి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన విధానాన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వేసినటువంటి ముద్ర మామూలుది కాదు కాబట్టి మాట్లాడాల్సిందే. సో అందుకనే కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుందనే సమయంలో కూడా సో నిజంగా ఆ ముచ్చట కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకేడుంది రాబాయ్, కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతుందా, అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఓడిచిపోయింది కదా. దేశంలోనే లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎట్లుంటే తెలంగాణలోనే ఇక మునగాడు, ఇదే మునగాడు కాంగ్రెస్ పార్టీని బతికిచ్చిండు. ఏమీలు అనుకున్నటువంటి ఏమీలకు సాధ్యం కానటువంటి కేసీఆర్ని కొట్టిండు, కేసీఆర్ని వండబెట్టిండు. కేసీఆర్ ఇప్పుడు ఆయన రాజకీయమే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. హౌసింగ్ భూములపై సర్వే, ల్యాండ్ కొల్పించే హద్దుల ఖరారుకు ఏర్పాట్లు, కబ్జా భూముల స్వాధీనానికి సర్కారు నిర్ణయం. సర్వేకు రెవెన్యూ శాఖ సహకారం తీసుకోనున్న ఆఫీసర్లు. రాష్ట్రంలో 2500 ఎకరాల పైనే హౌసింగ్ భూములు. సర్వే పూర్తయ్యాక కోర్టు కేసుల పరిష్కారానికి ఛాన్స్. సో ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఇళ్లకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇక ధరణి ముచ్చట చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏడబడతాడు అడ్డలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మొత్తం కూడా దాసోహం చేసిండు, దారదత్తం చేసిండు. సో ఆ భూములను మొత్తం గుంజుకోవాలంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే చేయాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుంది. అందుకనే సో కబ్జా చేసుకున్నటువంటి భూములన్నింటినీ గుంజుకోవడానికి ఈ అధికారుల రెవెన్యూ శాఖ సహకారం తీసుకొని సో మొత్తం మీద అయితే 2500 ఎకరాల పైగా ఉన్నటువంటి హౌసింగ్ భూములను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది. సో ఇది గట్టి శాఖ అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, వీళ్ళు పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కలిసి కబ్జా పెట్టినటువంటి వాటిని గుంజుకోవడానికి సో లాస్ట్ కి హౌసింగ్ భూముల పైన కూడా రాబందులాగా వాలేదు. సో దుబాయ్లో అసలు పశ్చిమాసియా దేశాలలో అయితే వానలు దంచుకుంటున్నాయి. వరదలు ఒమేన్లో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, మిగతా ఇతరత్ర అన్ని దేశాలలో అయితే వానలు కొడుతున్నాయంటే ఇప్పుడు మన దగ్గర ఏమో ఎండలు కొట్టుకుంటా చచ్చిపోతున్నాం, చెమటలు కారుకుంటా, మధ్యాహ్నం బయటికి వెళ్ళాలంటే చూస్తూ పడుతుంది మనందరికీ. కానీ గల్ఫ్ దేశాలలో వానలు జోరుగా కుండపోత వానలు పడుతున్నాయి. ఏకంగా ఎయిర్పోర్ట్ మూసే పరిస్థితిలో దుబాయ్లో కుండపోత పడ్డంత. సో మన ఎయిర్ ఇండియాకి సంబంధించిన పెద్ద విమానాలు కూడా బంద్ పెట్టారు. సో మైనార్ అభిమాన జనయాత్ర అంట ఏప్రిల్ 19 నుంచి శుక్రవారం వంశేందర్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి నేను వస్తున్నా. సో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాను. సో పాలమూరులో ఎట్లుంది సాయి?
పార్లమెంట్ లో చూసుకుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ నామమాత్రం అన్నది అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరు देखते కూడా देखతలేరు అది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రచారానికి పెద్ద పెద్ద వాహనాలు వాడేటోళ్ళు, ఆటోలలో అయితే నిజంగా బీఆర్ఎస్ పార్టీ మొన్న కేసీఆర్ ఏది మన మెదక్లనా మెదక్ వెళ్ళి మన సుల్తాన్పురా లో సరే ఈ జైరాబాద్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వెళ్ళినప్పుడు అలా మాట్లాడండి. సర్వేలు చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా రావంట, ఏడాది లోపే రేవంత్ రెడ్డి సర్కార్ ఊలిపోతుంది, ఇట్లాంటి పార్టీకి ఓటేస్తారా? కేంద్రంలో బీజేపీ సర్కార్ దద్దమ్మ పార్టీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఆ పార్టీకి ఓటేస్తే మంజీరా నదిని వేసినట్టే. ఇగో గిట్లా చెప్పుకోవచ్చండి. పార్టీ ప్రస్థానమే ప్రశ్నార్థకం. ఒక్క సి ఓటర్ సర్వే చెప్తే ఏబిపిసి ఓటర్ అనుకుంటా మొన్న బయటకు వస్తే ఒకటి గెలుస్తుందంట. ఒకటి కూడా కష్టమే. ఇక మిగతా అన్ని స్థానాల్లో సెకండ్ ప్లేస్ కాదు, 3rd 4th ప్లేస్ లలో ఉంటుందంట. ఎక్కడ బీఆర్ఎస్, ఎక్కడ టీఆర్ఎస్, ఎక్కడ కేసీఆర్? ఆకాశం అంతా ఎదిగిన కేసీఆర్ అమాంతం భూమి మీదకి వచ్చే తెలంగాణ ప్రజలకు సానుభూతి ఉండే, అరే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. ఇంకా ఇప్పుడు అది కూడా లేకపోయింది. బిడ్డేమో తలగా పెట్టిన నన్నే అవమానిస్తారా? బిడ్డేమో సారదందల, తండ్రి కొడుకులేమో ఫోన్ ట్యాపింగ్ అలా. తండ్రి అయితే పక్క జైలుపోయే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ మరి చూడాలి. సో మొత్తం మీద అయితే పాలమూరులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, డికేఆర్ వర్సెస్ వంశచందర్ రెడ్డి. సో ఇదే జరుగుతా ఉంది. సో ఇప్పుడు ఇక మన దరిద్రపోటు పత్రిక, ఈ పత్రిక పేరు చదువుతాం అంటేనే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఏముంటది, రాసే రాతలు మొత్తం కూడా యాక్ట్ అని ఉమ్మేసిన తుడుచుకొని నా మీద అట్లాంటి ఉమ్మేకి మీద ఏం పడతలేదు, ఇక నేను రాయాల్సినవి రాయాలి కదా అని సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. ఈ నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక, మన రాష్ట్రం మన కకృతి అని పెట్టుకొని మన రాష్ట్రం మన కకృతి అంట చూడు. నమస్తే తెలంగాణ పేరు సోషల్ మీడియాలో దబాయి స్టేర్లు కొట్టుకుంటా ట్రెండ్ చేస్తున్నాడు అంట. ఇక చూద్దాం ఒకసారి ఏముందో. తెలంగాణపై బీజేపీ సర్కారు జలకడ్గం, మన గోదావరి నీళ్ళు తమిళనాడుకి. లోపల ఇట్లా రోజు ఇంట్లో కూర్చొని నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమైతే లేదు. ఆంధ్రాని రాయలసీమని రతనాలసీమని చేస్తుంది, నాది బాధ్యత అని చెప్పి రోజే ఇట్లా పోయి మామూలుగా రోజే ఇట్లా పోయి ఎంత దరిద్రపొట్టు పత్రిక అంటే, సంగమేశ్వర నీళ్లు పొక్కగొట్టి ఆంధ్రకు పంపిస్తా రతనాలసీమని చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు బీజేపీని బదనాం చేయడానికి ఇట్లా రాసుకొచ్చారు. ఏమిటా దీని వల్ల ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు మార. అసలు ఇది ప్రభావమే చూపదు. అసలు ఇది ఈ వార్తలు ఎవరు చూస్తారా బయట? అరే టానిక్ నీకు ఇంత కూడా సిగ్గు లేకుండా పోతుంది. తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టునట గోదావరి కావేరి అనుసంధానంతో. పత్రిక చూడాలని సిగ్గు అనిపిస్తుంది అబ్బా నిజంగా. ప్రజలారా చూడురి, తమిళనాడులో ఓట్ల కోసం మోదీ బీజేపీ రాజకీయం, తెలంగాణ నీటి ప్రయోజనాలకు శాశ్వత విఘాతం, ఛత్తీస్గఢ్ వాటర్ను తరలిస్తామంటూ కల్లిబొల్లి మాటలు, కృష్ణా జలాల్లోనూ కర్ణాటక మహారాష్ట్రకు అదనపు వాటా, గోదావరిలో మిగులుపై లెక్కలు తేల్చని ఎన్డబ్ల్యూడిఏ, మరో బాబ్ని పోతిరెడ్డి పాడుల మారోన్న ఇచ్చెంపల్లి. ఇక భావితరాలకు తీరని అన్యాయం అని చెప్పేసి నిపుణుల ఆందోళన. ఏలే బద్మాష్ వార్త తప్పిస్తే ఏం లేదు. నమస్తే పత్రిక ఆందోళన చెప్తుంది. ఆందోళన ఏం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. బీజేపీని బదనాం చేయాలి, కాంగ్రెస్ ని బదనాం చేయాలి. గట్లా బదనాం చేస్తే నయానో పైన 2-3 జర ఓట్లు వచ్చే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్ నిలబడాలన్నా, పార్టీ క్యాడర్ పనిచేయాలన్నా ఇక 2 పార్టీలను బదనాం చేయాలి. బదనాం చేయాలి. కనీసం మమ్మల్ని మర్చిపోతున్నారు ప్రజలంతా, కనీసం మేము గుర్తుకుంటాలని చెప్పి రాతలు రాసేది నాకు మేడగడ్డ గురించి ఏదో ఏ అని ఉట్టి అవన్నీ చూసి కూడా వేసి. కానీ ఇగో ప్రజలారా, నేను ఒక ముచ్చట చెప్తున్నా. శాసనసభ ఎన్నికల కన్నా ముందు గిట్లనే ఆడిపోడు వేసుకున్నారు, ఈసరించుకున్నారు, బట్టగాల్చి మీదేసుడు. కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ మీద కోకోలు అవేమన్నా పని చేస్తే జీరో పని చేయకపోగా వ్యతిరేకమైన. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దీని గురించి పెద్ద పట్టించుకోకూరి. సో ఓటుకు నోటుపై నేను విచారణ, తెలంగాణ ఏసీబీ దర్యాప్తు సరిగా లేదు, కేసును సిబిఐకి అప్పగించాలి. వాళ్ళ
అసలు ఓటుకు నేటి కేసు సరిగా దర్యాప్తు చేస్తలేదట ఏసీబీ. ఇగో కేసుని తీసుకుపోయి సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ఏది మంగళగిరి ఎమ్మెల్యే ఉండేగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఇగో ఆళ్ళ రామకృష్ణారెడ్డి మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలోకి పోయి మళ్ళా తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిండు. ఇక ఆ భయం చుట్టుకున్నది వీళ్ళకి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే వైఎస్ఆర్సీపీకి భయం చుట్టుకుంది. హైదరాబాద్ ఏమి వాళ్ళ పప్పులు ఉట్టలేవు, అసలు వాళ్ళని భయం చుట్టుకున్నాయి. ఇక ఓటుకు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలంటే వీళ్ళకు ఆయుపాటు అన్నట్టు ఓటుకు నేర్చుకు దాని గురించి గదో బయటకు తీసుకొస్తే అయిపోతాను. ఓటుకు నేటి కేసు అనేది కేసీఆర్ సృష్టించి ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకున్నటువంటి కేసు. ఈరోజు అదే కేసీఆర్ మీద దొరుకుతుంది. తాను దన్నేవాడు ఉంటే తలదన్నేవాడు అవుతాడంట. పొట్టేని పొడుగోడు కొడితేనంట పొడుగోడిని పోచమ్మ కొడుతుందంట. ఈరోజు కేసీఆర్ కు గుర్తొచ్చింది, గుర్తెరిగింది ఈరోజు అది. సో ఓటుకు నేటి కేసు అనేది కేసీఆర్ మెడకే చుట్టుకుంటా చూడు ఫోన్ ట్యాపింగ్ రూపంలో యమపాశంగా చుట్టుకుంటుంది. గురించి ఒక మాట కూడా మాట్లాడతలేదు. ఇక ఈ పత్రికలలో ఆ వార్త రాసుకొస్తే ఈ కుండలేదో బద్దలైనట్టు ఆకాశం ఉరిమి మంగళం మీద పడ్డట్టు అయితే అనుకుంటున్నారు కానీ అంతా ఉట్టిది. ఫోన్ ట్యాపింగ్ ఇంత పెద్ద ఎత్తున దుమారం లేపుతుంటే ఒక్క వార్త కూడా లేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ గురించి రాయరు. ఓటు ఉండేది కేసు షిడుక్కు మన పడే రాస్తారు. వాళ్ళ చెల్లెలు తీసుకున్న 100 కిలోల నెయ్యి గురించి రాయారు. దేశంలో మోదీ వేవ్ లేదు, బీజేపీ అభ్యర్థి నవనీత్ సంచలన వ్యాఖ్యలు. మహారాష్ట్రలో ఆమె పోటీ చేస్తా ఉంది. సో ఆమె ఫ్లోలో ఉంటుంది ఏదో మరి. కేంద్రంపై కార్పొరేట్ల నియంత్రణ, మోదీ సర్కార్ పై రాకేష్ టికాయత్ రైతు ఉద్యమ నేత నాకు తెలిసి కేసీఆర్ కూడా కలిసింది అనుకుంటా, కానీ కేసీఆర్ కి మద్దతు చెప్పలే. ప్రశ్నించే గొంతుకోపై కుట్రకత్తలు సల్వాజీపై 4 సార్లు దాడు. ధర్మారం చౌరస్లో కాంగ్రెస్ నాయకుల అరాచకం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిపై హత్యాయత్నం అంటారు. అసలు ఒక దిశ రిపోర్టర్ ని వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికలకు 3-4 నెలల ముందు హత్య చేశారు. ఆ విషయం ఎక్కడ కూడా బయటికి రాలే, కనీసము ఈ పత్రిక రాస్తారాలి. అయితే ఒకటి అయితే నిజం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ఇదే బీఆర్ఎస్ పార్టీ మూకలు, అందరు కాదు మూకలు, రౌడీజం చేసే మూకలు తాగబోతూ కేసీఆర్ ని ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తాం? ఊళ్ళో సర్పంచ్ నుంచి మొదలుకొని సర్పంచ్ స్థాయి నుంచే ఆ ఊళ్ళో ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో సామాన్య జనము కేసీఆర్ చేసిన పథకాలు కావచ్చు, పాలన కావచ్చు వ్యతిరేకిస్తే కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇక గీళ్ళు ఈ సర్టిఫికేట్ ఇవ్వాలి. సిగ్గుపోతారా నాయన మీరు చేసే పాలన చూసి పోయింది. ఇక ఇప్పుడు ఈ నంగనాచి నాటకాలతో ఆటలు ఆడుతాయి. ఇక గది ఏదో జరిగిందంట అన్నో దగ్గర. సరే చేసిన తప్పు ఖచ్చితంగా తప్పే. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి దాడులు ప్రజాస్వామ్యంలో ఉండొద్దు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుల పనులు, రౌడీజాలు, దాడులు, కేసులు ఇవన్నీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇక కలెక్టర్ లోడ్ రిటర్న్ అధికారులు చెప్పిన వడ్ల లారీని తిప్పి పంపిన వ్యాపారులు కింటా వడ్లు మిల్లుకు చేరలే, ధాన్యపు రాశులు ఎక్కడికెక్కడికి. కాంటాపై సర్కారు కాలయాపన, కొనుగోలు తాలూకు పేచి కొనుగోలు కేంద్రాలు నానా అవస్థలు. ఇంక కాకపోతే అయితే ఏడనే చూద్దామంటే ఇట్లాంటి వార్తలు కనిపించకుండా సర్కార్ ఇంత పెద్ద ఎత్తున రివ్యూ చేస్తుంటే ఆ విషయం రాయదు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అయితే మంచిగానే పనిచేస్తుంది. దళార్ల భరతం పడుతుంది. ఎటు ఇప్పుడు రాజకీయాలలో ఒక నాయకుడు ఉంటది, ఇద్దరు తలపడిన నాయకులు కొట్లాడుతుంటేనంటే ఎంతసేపు ఒకరి తప్పుల్ని ఒకరు ఎత్తి చూపాలి. అయితే ఆ ఎత్తి చూపే క్రమంలో ఎట్లుంటుందంటే నువ్వు చేసిన తప్పుని నేను ఎత్తి చూపాలంటే ఆ తప్పు ప్రజలకు తగిలి ఆ ప్రజలు నీ పైన తిరగబడే విధంగా రాజకీయాలలో ఉంటది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అది ఉల్టా చోటు కొత్తవాళ్ళకి దాంటే అన్నట్టు అది తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ ఉంటుంది. ఇది నిజంగా రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొద్దిగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దళారీ వ్యవస్థను నామరూపాలు లేకుండా కూకటి వేళ్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. సో రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ
చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకట్టేయాలంటే దళారులు ఎవరు చూపెట్టు జరా. దళారుల గురించి రాయదు పత్రిక, ఎందుకంటే మొత్తం వాళ్ళ మనసు. ఇక మరో రైతు బలవన్మరణం ఇంకా చెప్తుంటారు. నేటి నుంచే నామినేషన్ అనే వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక కాంగ్రెస్ కు రైతు కలవరం, గులాబీలో నయా జోష్. రెండు సభల్లో కేసీఆర్ సింహగర్జనతో ఉత్సవం, నేడు అభ్యర్థులకు బీపారాలంట. ఓరి అమ్మ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు, అగమ్య గోచరంలో ఉన్నారు. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కొడంగల్కి, మాకు పైసలు ఇస్తాం. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ పరిస్థితి. తేరుకోలేకపోతున్నారు. మొన్న ఓటమి నుంచి వెళ్ళి తేరుకోలేక ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటు పోతుంది, ఎటు చుట్టుకుంటుందో అని ఒకవైపు భయంతో బీజేపీ పార్టీ పెను తుపాన్గా బీఆర్ఎస్ పార్టీ పైన మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దాడులు చేస్తా ఉంది. ఆ దాడుల నుంచి బయటికి వాడడానికే సతమతం అవుతా ఉన్నారు. ఓవైపు బిడ్డ పోయి తయారు చేయాల ఫోన్ ట్యాపింగ్ మేరకు పార్లమెంట్ ఎన్నికలలో అతి గతి లేకు ఈ ఎంత తట్టుకుంటున్నది. ఇక ఈ పైకి బింకాలి ఇవన్నీ. గులాబీలో నయా జోస్ అట. ఎంత చెప్పుకుంటే అంత తక్కువ పోయి దిశలో చూద్దాం. నేడు ఈటెల నామినేషన్, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మెదక్ నుంచి రఘునందరావు సైతం హాజరు కేంద్ర మంత్రులు. బీజేపీ పార్టీ తెలంగాణలో గెలిచే మొదటి సీటు మల్కాజ్గిరి. 100%. సో ఈటెల ఒక శక్తిగా మారబోతా ఉన్నాడు. ఎందుకంటే కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిని ఎంపీగా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. హుజురాబాదు గజ్వేల్ ఓడిపోయినటువంటి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో గెలిచి కేంద్ర మంత్రి. ఆ తర్వాత రాబోయే ఎన్నికలలో తెలంగాణలో శాసించే స్థాయిలో కూర్చోవడానికి. సో సానుభూతి పనిచేస్తా ఉంది, మోడీ చరిస్మా పనిచేస్తా ఉంది, పార్లమెంట్ ఎన్నికలలో అనేక అంశాలు పనిచేస్తా ఉన్నాయి. ఈటెల రాజేందర్ గెలుపు మల్కాజ్గిరిలో నల్లేరు మీద నడకే అని చందంగా కనిపిస్తా ఉంది. సో దాదాపుగా బీజేపీ పార్టీ గెలిచే స్థానాలు 5 నుంచి 8 అనేటువంటి విషయం సర్వేల ద్వారా తెలుస్తా ఉంది. సో నేటి నుంచి 4వ దశ నామినేషన్ 10 రాష్ట్రాలు, ఈటీలో మొత్తం 96 స్థానాలు. రేపే తొలి దశ పోలి 21 రాష్ట్రాలు, ఈటీలోని 102 స్థానాల కంట. ఇక నేడు లోక్సభ నోటిఫికేషన్ రాష్ట్రంలో 17 స్థానాలు. నేటి నుంచి నామినేషన్ వచ్చే నెల 11 పోలి కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్ సైతం అంట. సో నయనందకరం అని చెప్పి సీతారాముల కళ్యాణం సంబంధించిన వార్తకి అది అట్లుంటే సెక్రటేరియట్ లో ఎలుకలంట ఎలా వచ్చాయంటే అధికార వర్గాల్లో చర్చ. సో ఫైళ్లు కొరికేస్తాయని ఉద్యోగుల ఆందోళన, కొన్ని గదుల్లో మందు బోన్లు ఏర్పాటు, టేబుళ్లపై బీరువాల సంచారం, భవనం ప్రారంభమైన ఏడాదిలోనే సమస్య. సో ఈ కేసీఆర్ కట్టినటువంటి 100 కోట్ల రూపాయలు 1200 కోట్ల సగం తినేసిండు ఆల్రెడీ. 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న సచివాలయాన్ని ఊల్చేసి కొత్త సచివాలయం కడితే అప్పుడు ఎలుకలు వచ్చినట్టు. ఇగో చూడు బోర్డులు, ఎలుకల కోసం చాంబర్లా బోర్డులు పెట్టారు చూడు. ఏం కేసీఆర్ ఏం పాలనప్ప మీది, ఏంది ఇది అసలు నవ్వుతారు. అరే రే 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 టేబులపై బీరువాల సంచారం. చూడు ఇంత పెద్దగా కట్టినటువంటి సచివాలయాలు అప్పుడే ఎలుకలు వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నట్టు. ఇక అది అట్లుంటే భువనగిరి అభ్యర్థిని గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇవ్వండి ఓరి అమ్మ. హైకమాండ్ రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదన, చామల గెలుపు కోసం ఇటీవల సీఎంతో చర్చలు, అనంతరం షరతులు అంశంపై డిస్కషన్, అధిష్టానం నుంచి సైతం గ్రీన్ సిగ్నల్, పార్టీలో హాట్ టాపిక్ గా ఎమ్మెల్యే ప్రపోజల్. ఇక చూడు మొన్న నారాయణపేట సభల రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా 15 ఎంపీ స్థానాలు గెలిపించి 14 ఎంపీ స్థానాలు గెలిపించుర్రి, ముదిరాయలకు మంత్రి పదవి ఇస్తారు కండిషన్ పెట్టాడు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రి అయ్యాడు. తమ్ముని కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కానికి ఒక్క ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారు. సో నేను కాంగ్రెస్ పార్టీని ఎంత మనము అనుకూలంగా మాట్లాడుకుంటూనే చేస్తున్న తప్పులను ప్రశ్నించాలి, బరాబర్ ప్రశ్నించాల్సిందే కదా. రెడ్ల రాజకీయం ఎట్లుంటుంది? బీసీలే నలిగిపోతారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయం,
రెడ్లు వేలమా లేదంటే దొరలు. కమ్మ లేదంటే అగ్రవర్ణాలకు వచ్చే వరకు ఇంకో నియమా? ప్రజలారా మీరే చూస్తున్నారు కదా. కానీ భువనగిరి చామలను గెలిపిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఒప్పుకున్నారట. అదే కనుక నిజమైతేనంటే ఇంత దరిద్ర కొట్టు రాజకీయాలు ఇంకోటి ఉండవు. దరిద్రం మామూలుగా. హోంమంత్రి కావాలని ఉంది మొదట ఇక హోంమంత్రి అయితే ఖచ్చితంగా జగదీష్ రెడ్డిని అయితే జైలుకు పంపిస్తారు. ఎందుకంటే మున్గోడు ఉప ఎన్నికల సందర్భంగా ముప్పు తిప్పలు పెట్టి 3 చీరల నీళ్లు దాపారు. ఫోన్ ట్యాపింగ్ చేసుడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైసలు పట్టుకున్నాడు, కథం. ఎక్కడ ప్రచారం చేయకుండా ఆగమాగం చేశారు. ఏం చేంజ్ వాళ్ళు ఎటు పోతున్నారు, ఏం చేస్తారు. మొదట జగదీష్ రెడ్డిని జైలుకు పంపుతా 4 రోజుల ముందు కాంగ్రెస్ లో ఏరితే ఆయన ఓడించేవాడిని. కాంగ్రెస్ లో 99 స్థానాలు గెలిపించేవాడిని. నాకు అడుక్కోవడం తెలియదు, ఏదైనా లాక్కోవడమే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆర్ట్ కాంగ్రెస్. సో ఇన్ని చేసినా కూడా రేవంత్ రెడ్డి ఒక్క మాట అంటలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డికి ముప్పు అని చెప్పేసి ప్రచారం జరిగినా కిమ్మన కూడా కూర్చున్నారు ఎక్కడికక్కడ. అసలు రేవంత్ నచ్చిన వాళ్ళకి టికెట్ ఇప్పటివరకు చేసిన సర్వేలన్నీ బోగస్. నా మాటకు కరెక్ట్ రెస్పాన్స్ రాలేదు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లే. జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత. మోత్పల్లి నరసింహ సంచలన వ్యాఖ్యలు నేడు ఒక్కరు దీక్ష చేయనున్నట్టు. సో మోత్పల్లికి నాకు తెలిసి ఏదన్నా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాకపోతే ఆ మధ్యలో తింగిరి బింగిరి చేసిండు మోత్పల్లి. చంద్రబాబు మీద గవర్నర్ పదవి ఇవ్వలేదని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేసిండు. బీఆర్ఎస్ పార్టీకి పోయిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా అతనే నడుస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి. సో విమర్శించడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా లేదనేది చూడాలి. మరి ఉంటుంది, కాకపోతే ఆ లిమిట్ ఉంటుంది విమర్శించేది. ప్రైవేట్ కు అసైన్ భూములు బుద్వేల్లో 400 కోట్ల స్కామ్. కన్వెన్స్ డీడ్స్ రోజే సేల్స్ డీడ్స్ అంట. ఏఆర్యు ఇన్ఫ్రా పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెస్మెల్లా గ్రీన్ చేతుల్లో అసైన్ల ప్లాట్లు మార్కెట్లో గజం 1,00,000 వీళ్ళకు చెల్లించింది 10,200 మాత్రం. వెనుక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చట్టాలను ఉల్లంఘించిన అధికారులు. బొద్వేళ్ళ 400 కోట్లు అసైన్ భూములకు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసిరట చూడండి. ఇక దీనిపైన ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి వదలదు. దీని వెనుకలు ఎవరున్నా నందిగామ వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉన్నట్టు సమాచారం. ఖచ్చితంగా దీన్ని బయటికి తీయాలి. ఎట్టి పరిస్థితుల్లో భూములను కబ్జా పెట్టినటువంటి రాబందులను తీసుకొని లోపలేయాలి. ఇక మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాము త్వరలో నిర్మాణం అంగీకరించిన ఎల్ఎంటీ కంపెనీ. ఆ తర్వాత మరమ్మతులంట. నీట మునిగే దుబాయ్ కుండపోత వర్షాలతో అతలకుతలం. విమాన సర్వీసులు రద్దు, 20 మంది మృతి. సో దుబాయ్లో వాన బీభత్సం. తెలంగాణలో జూన్ 2nd వీక్లో ఋతుపవనాల ఎంట్రీ. సెప్టెంబర్లో భారీ వర్షాలు. ప్రస్తుతం ఎండ వానలు. 2 రోజుల్లో 46 నుంచి 47 డిగ్రీల టెంపరేచర్. ఇప్పటికే రోడ్డు మీద గుడ్డు తీసుకొని ఆమ్లెట్ వేసినామనుకో ఇది జగన్నాలు అయిపోతుంది. 47, 40 డిగ్రీలు అంటే మాడి మసి అయిపోతారు. ఇదంతా కారణము మనిషి తప్పు కాలే. ప్రకృతిని మొత్తం నాశనం చేసి తన ఆవాసం కోసం, తన నివాసం కోసం తాను మాత్రమే బతకాలనేటువంటి కుంచితత్వ ఆలోచన, స్వార్థ ఆలోచనతోన ఈరోజు భూమిని మొత్తం కొల్లగొడుతున్నారు. దాని మూలంగానే ఈ ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడు ఎండాకాలంలో గల్ఫ్ దేశాలల్లో వానలు దబాయించి కొడుతున్నాయి, మన దగ్గరనే ఎండలు దబాయించి కొడుతున్నాయి. ఇది పరిస్థితి. జర జాగ్రత్తలు తీసుకోరు. ఇక నేడు ఓటుకు నోటు కేసు విచారణ సిబిఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణ రిక్వెస్ట్. చంద్రబాబు నిందితులుగా చేర్చాలని డిమాండ్. ఇక రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కంటిన్యూ అంట. ఫ్యూన్ ఉద్యోగానికి పిహెచ్డి చేసిన వారు పోటీ అంట. ప్రియుడు సూసైడ్ చేసుకుంటే ప్రియురాలు జవాబుదారీ కాదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు సంచలనమైన తీర్పు. సో ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. సో మిత్రులారా, దయచేసి నేను పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మర్చిపోకూడదు. సో ఈ పోరాటం ప్రజల పక్షాన ఇది కొనసాగాలంటే ఖచ్చితంగా కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే ఖచ్చితంగా అట్లనే మర్చిపోయిన తెలంగాణ పబ్లిక్ టీవీని కూడా
సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా మీరు అందరూ ఆదరించి ముందుకు నడిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.